నమస్తే వీడియోచల్ న్యూస్ కి స్వాగతం. నేను కృష్ణవేణి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఉండవల్లి ముఖ్యమంత్రి నివాసంలో ఘనంగా జరిగిన పొట్టి శ్రీరాములు వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని పొట్టి శ్రీరాములకు నివాళి అర్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారాయణ. ఉత్తర నియోజకవర్గం 44వ వార్డులో మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన స్థానిక ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. పేదల పక్షపాతి ఎన్టీ రామారావు అని ప్రశంస. గాజువాక కణతి రోడ్డు మదీనా మసీదులో మదీనా యూత్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన ఇఫ్తార్ విందు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్. రాష్ట్రంలో చంద్రబాబు పాలన, అభివృద్ధి పనులపై ప్రశంసల జల్లు కురిపించిన మాజీ ఎమ్మెల్యే, టీడీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గండి బాబ్జీ. జగన్ పాలనలో రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు నాశనం అయ్యాయని విమర్శ. ఇప్పుడు వివరాలు చూద్దాం. పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నివాళి అర్పించారు. ఉండవల్లిలోని నివాసంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి నారాయణ, డుండు రాకేష్ తదితరులు పాల్గొన్నారు. ముందుగా ముఖ్యమంత్రి చంద్రబాబు పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. పొట్టి శ్రీరాములు 58 రోజుల దీక్షకు గుర్తుగా రాజధానిలో 58 అడుగుల విగ్రహం ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నామన్నారు. అక్కడే స్మారక పార్కు ఏర్పాటు చేస్తామని చెప్పారు. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని ఆయన స్వగ్రామం అభివృద్ధికి చర్యలు చేపడతామని పేర్కొన్నారు. ఆ గ్రామంలోని మ్యూజియం ఏర్పాటు చేయడం, ఆయన పేరుతో ఆధునిక ఉన్నత పాఠశాల నిర్మించడం జరుగుతుందన్నారు. ఈ ఉగాది నుంచి P4 విధానం ప్రారంభిస్తున్నామన్నారు. ఆర్థిక అసమానతలు తొలగించేందుకే ఈ విధానం. ప్రతి ఒక్కరూ పొట్టి శ్రీరాములు స్ఫూర్తితో పనిచేయాలని సూచించారు. ప్రతి ఒక్కరూ 10 మంది తెలుగు వారిని పైకి తేవాలని, ఏడాది పాటు పొట్టి శ్రీరాములు జయంతి ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. వచ్చే ఏడాది మార్చి 16 వరకు వీటిని నిర్వహిస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ ఏర్పాటు చేస్తే బాగుంటుందన్నారు. చాలా సంతోషం. ప్రభుత్వాలు చేయడం కంటే అభిమానులు, సమాజం ముందుకొచ్చి ఆయన చేసిన త్యాగాల్ని గుర్తు చేసే విధంగా మీరు ట్రస్ట్ పెట్టి చేయగలిగితే అది ఎప్పటికీ శాశ్వతంగా ఉంటుంది. నా జీవితం నేను చాలా చూశాను. ప్రభుత్వం చేసేది రొటీన్ గా ఉంటుంది, మీరు చేసేది ఒక స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. అలాంటి స్ఫూర్తిదాయకంగా ముందుకు వచ్చిన మిమ్మల్నే కాకుండా రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరిని కూడా అభినందిస్తున్నా. మనం అందరం కూడా ఏది కూడా ఒక వారసత్వంగా భావితరాలకు అందించాల్సిన అవసరం ఉంది. ఏదైతే పొట్టి శ్రీరాములు గారు త్యాగం చేసిన తర్వాత ఒక రాష్ట్రం ఏర్పడి తెలుగు వారి పరిపాలనలో పాలన సాగే పరిస్థితి తీసుకొచ్చారు. అలాంటి సందర్భంలో అలాంటి వ్యక్తుల యొక్క త్యాగాల్ని 1 రోజు 2 రోజులు ఆలోచించడం కాకుండా శాశ్వతంగా చరిత్ర ఉన్నంత వరకు వీరిని గుర్తుపెట్టుకునే బాధ్యత మన పైన ఉంది. భావితరాలకు అందజేయాల్సిన బాధ్యత కూడా మన పైన ఉంది. దానికి మీరందరూ ముందుకు వచ్చి చేస్తామని చెప్పి వచ్చారు. చాలా సంతోషం. ఎన్టీఆర్ పేద ప్రజల సంక్షేమానికి ఎన్నో కార్యక్రమాలు చేపట్టి ఆద్యుడని ఎమ్మెల్యే పెనుమస్త విష్ణుకుమార్ రాజు అన్నారు. 44వ వార్డులోని అక్కయ్యపాలెంలో స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, టీడీపీ సీనియర్ నేత కొయిలాడ వెంకటేష్ మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎన్టీఆర్ చేసిన సేవలు అమోఘమని కొనియాడారు. ఆనాడు ఎన్టీఆర్ అమలు చేసిన ప్రజా సంక్షేమ పథకాలు దేశంలోని ఎందరో ముఖ్యమంత్రులకు మార్గదర్శకంగా మారాయని అన్నారు. అవినీతి రహితంగా ప్రజలకు సమర్థవంతమైన పాలన అందించారన్నారు. తెలుగు భాష మాట్లాడే వారికి ఎన్టీఆర్ కారణంగానే ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు వచ్చిందని విష్ణుకుమార్ రాజు, కొయిలాడ వెంకటేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు, పలువురు కార్పొరేటర్లు, ఎన్టీఆర్ అభిమానులు పాల్గొన్నారు. నార్త్ నియోజకవర్గంలో గౌరవనీయులైన ఎన్టీ రామారావు గారు విగ్రహము ఇదివరకు కొంచెం పక్కకి వాలిపోయి అలా ఉండేది. రిపేర్లు అవి చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకుడైన కొయిలాడ వెంకటేష్, అట్లాగే విగ్రహదాత అప్పాజీ గారు ఎంతో కాలం నుంచి ఆ విగ్రహాన్ని తయారు చేసి పర్మిషన్ గురించి వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చింది. ఈ మంచి విగ్రహము ఎన్టీ రామారావు విగ్రహము, ఆయన ఆ విగ్రహాన్ని చూస్తేనే చూసేదానికి చాలా బాగుంది.
అటువంటి విగ్రహాన్ని వారు ఇక్కడ ప్రతిష్ఠించి, అట్లాగే దీనికి నాయకులు, ఇక్కడ లోకల్ నాయకులు అందరూ కూడా బొడ్డెట్టి మోహన్, ఇంకా మిగిలిన వారంతా తెలుగుదేశం పార్టీ నాయకులు, అట్లాగే మహిళా మండలు అందరూ వచ్చి పెద్ద ఎత్తున ఇక్కడ ఈ కార్యక్రమానికి రావటం జరిగింది. అట్లాగే టీడీపీ పార్టీ నుంచి ఎమ్మెల్సీ గారు చిరంజీవి గారు, అట్లాగే నజీర్ గారు, ఇంకా మిగిలిన లొడగల కృష్ణ గారు, అంతా నాయకులందరూ ఇక్కడ వచ్చి అందరి సమక్షంలో ఈ విగ్రహం ఓపెన్ చేయడం అనేది మాకు చాలా సంతోషదాయకంగా ఉంది. ఎన్టీఆర్ గారి విగ్రహం ఆవిష్కరణ జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథి స్థానిక శాసనసభ్యులు, బీజేపీ ఫ్లోర్ లీడర్, మా అందరి ప్రియతమ నాయకులు మా అన్న విష్ణుకుమార్ రాజు గారి చేతి మీదుగా ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ అన్న చిరంజీవి గారు కూడా రావడం అయింది. ఉత్తర నియోజకవర్గంలో ఉన్న అన్ని వార్డుల నుంచి కార్యకర్తలు, నాయకులు అంతా కుటుంబ సభ్యులు వచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేశారు. చేసినందుకు పేరున అందరికీ నమస్కారం. అస్సలాము అలైకుం. నలమూడు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా మన ఆంధ్ర ప్రజలందరూ కూడా తెలుగు భాషని తీర్చిదిద్దడంలో ఎన్టీ రామారావు గారు అలాంటి నాయకుడిది ఈరోజు మా అక్కిపాలెం 44వ వార్డులో విగ్రహం స్థాపించడం జరిగింది. ఈ విగ్రహానికి అప్పాజీరావు గారని ఎన్టీ రామారావు అభిమాని ఈరోజు ఘన సాయం చేయడం జరిగింది. అలాగే ఈరోజు మహిళా వార్డు కార్యకర్తలు, మహిళా తెలుగుదేశం అభిమానులు అందరూ కూడా ఈరోజు మధ్యాహ్నం భోజనం కార్యక్రమం పెట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఇచ్చేసిన మన ఎమ్మెల్యే గారు విష్ణుకుమార్ రాజు గారికి, అలాగే వెంపటి చిరంజీవి గారికి నా యొక్క ధన్యవాదాలు. నేను అన్నగారు అభిమానిని, అందుకని పెట్టాలని ఒప్పనిచ్చో కోరిక సంవత్సరాలు ఈ వాళ్ళకి ఆ కోరిక తీరింది. చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని టీడీపీ విశాఖ జిల్లా అధ్యక్షులు గండి బాబ్జీ తెలిపారు. నగరంలోని జిల్లా టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జగన్ పాలనలో అభివృద్ధి శూన్యమైతే చంద్రబాబు హయాంలో అభివృద్ధి జరుగుతోందని చెప్పారు. రాష్ట్రంలోని వ్యవస్థలన్నింటినీ నాశనం చేసిన ఘనత జగన్కే దక్కుతుందన్నారు. నేడు వ్యవస్థలన్నింటినీ క్రమంగా గాడిలో పెడుతూ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో చంద్రబాబు నడిపిస్తున్నారని గండి బాబ్జీ తెలిపారు. రాష్ట్రాన్ని పీకల్లో అప్పుల ఊబిలో నెట్టిన మహానుభావుడు జగన్ అని ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలోని అభివృద్ధి పనులు ఎన్నో ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్నాయన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలో 2 లక్షల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టారని తెలిపారు. ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ అనేక సంక్షేమ పథకాలను చంద్రబాబు అమలు చేస్తున్నారని స్పష్టం చేశారు. ఈ మీడియా సమావేశంలో టీడీపీ నాయకులు భరత్, గొంప సత్యనారాయణ పాల్గొన్నారు. మీరు స్టార్టప్ కంపెనీలు పెట్టుకుంటే దానికి కావాల్సిన గ్యారంటీ లేకుండా డబ్బు అంతా కూడా బ్యాంక్ ద్వారా ప్రభుత్వమే ఇచ్చే పరిస్థితి కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అటువంటి వాళ్ళు ఎవరైనా ముందుకు వస్తే వాళ్ళకి సర్వీస్ చేయడానికి ఒక డెస్క్ కూడా పెట్టారు. ఆ డెస్క్లో మీకు సంబంధిస్తే వాళ్ళు ఎట్లా పెట్టాలి, వాళ్ళ ట్రైనింగ్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇవన్నీ కూడా రేపు రాబోయే రోజుల్లో సుమారు మన ప్రాంతానికి సంబంధించి ఒక 100 మంది వరకు కూడా మంచి ఎంటర్ప్రెన్యూర్స్ని తయారు చేయాలనే ఆలోచన కూడా ముఖ్యమంత్రి గారికి ఉంది. ఇవన్నీ కూడా మీ ద్వారా ఇది ప్రజలకు తెలియజేయాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఇదే కాకుండా విద్యార్థులకు సంబంధించి ఇంతకుముందు మీకు తెలుసు విదేశీ విద్య కోసం గవర్నమెంట్ కూడా కొంత డబ్బు ఇచ్చేది, మిగతాది కొంత లోన్ ద్వారా కూడా చాలామంది పేద పిల్లలు ఇతర కంట్రీస్కి వెళ్ళి చదువుకునే పరిస్థితి ఉంది. దాన్ని కూడా ఇప్పుడు కంటిన్యూ చేయడానికి మరి ముఖ్యమంత్రి గారు అవకాశం కల్పిస్తున్నారు. ఇది కాకుండా ఈవేళ మరి ఆనాడు 14, 19, 24 మధ్యలో కొన్ని మెడికల్ కాలేజీలు ఈ మోసపూరిత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు. బళ్ళు ఉంటే కుర్చీ ఉండదు, కుర్చీ ఉంటే బళ్ళు ఉండదు, బిల్డింగ్లు లేవు, పేరుకే సుమారు 15 కాలేజీలు మెడికల్ కాలేజీ ప్రారంభించామని చెప్పి గొప్పగా చెప్పుకున్న మహానుభావుడు ఒక్క కాలేజీకి కూడా సరైన ఎక్విప్మెంట్ లేదు, సిబ్బంది లేరు. దేవాలయాల నిర్వహణ, భక్తుల సదుపాయాలపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఆలయాలకు వచ్చే భక్తులకు సదుపాయాలు కల్పించి సంబంధించిన మార్గదర్శకాలను సూచిస్తూ ఆదేశాలు ఇచ్చింది. ఈ సందర్భంగా సింహాచలం ఈవో కె సుబ్బారావు దేవస్థానం విభాగాధిపతులతో సమావేశమై ప్రభుత్వం చేసిన మార్గదర్శకాలపై చర్చించారు. దేవస్థానంలో భక్తుల సౌకర్యాలు, అభివృద్ధి పనులు అడిగి తెలుసుకున్నారు. లడ్డు ప్రసాదాన్ని, అన్న ప్రసాదాలను రుచిగా అందించడంపై సూచనలు చేశారు. పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని చెప్పారు. ప్రధాన ఆలయంతో పాటు ఉపాలయాలు, కేశఖండనశాల, ఉచిత వసతి, కాటేజీలు భక్తులకు తెలిసే విధంగా బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు.
విభాగాల వారీగా నిర్వహణకు సంబంధించి షెడ్యూల్ను ఏర్పాటు చేసుకుని ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలన్నారు. సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేయాలని చెప్పారు. భద్రత, సీసీ కెమెరాల నిర్వహణపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలని ఆదేశించారు. దేవస్థానానికి వచ్చే భక్తులకు సంతృప్తికరమైన సేవలు అందించేందుకు అందరం కలిసి పనిచేయాలని కోరారు. ఈ సమావేశంలో డిప్యూటీ ఈవో రాధా, కార్యనిర్వహణ ఇంజనీర్లు, సహాయ కార్యనిర్వహణ అధికారులు, సూపరింటెండెంట్లు పాల్గొన్నారు. అసలు మన ప్రిపరేషన్ ఇప్పుడు దాకా మైండ్సెట్ లేదు. ఇప్పుడు మన మైండ్సెట్ మార్చుకోవాలి. ఇలా అంటే మనం ఇది కనిపిస్తున్నాం కదా, ఇది చేస్తున్నాం కదా, ఎక్కడ లోపం చేసాం, ఇలా భక్తులు వస్తూనే ఉంటారు, వెళ్తూనే ఉంటారు, వాళ్ళ ట్యాబ్లు బాగు చేస్తూ ఉంటారు, అలా చెత్త వేస్తూనే ఉంటారు అనేటువంటి కామన్ మైండ్ సెట్లో మనం ఉన్నటువంటి అంశాల నుంచి మనం ఏం చేయగలం, ఎంత ఇంప్రూవ్ చేయగలం, ఎంత సర్వీస్ ఇవ్వగలం అనేటువంటి మన ఉద్దేశమే అది. మన అపాయింట్మెంట్ చేసిన దానికోసం పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలో ఉండే ముస్లిం సోదరులకు కోసం ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందు ఆత్మీయత, మత సామరస్యానికి ప్రతీక అని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ అన్నారు. రంజాన్ మాసం సందర్భంగా గాజువాక కణితి రోడ్డులోని మదీనా మసీదు, మదీనా యూత్ ఆధ్వర్యంలో శనివారం ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పల్లా పాల్గొని ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రత్యేక ప్రార్థనలో పాల్గొని అనంతరం ఇఫ్తార్ విందు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముస్లింలు ఐక్యతను మారుపేరని పేర్కొన్నారు. గాజువాక ప్రాంతంలో షాదీఖానా ఏర్పాటుకు చర్యలు తీసుకుంటానని తెలిపారు. నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు చేపట్టి భక్తి భావాన్ని చాటుతున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి, చింతలపూడి వెంకటరామయ్య, గాజువాక సిఏ పార్థసారథి, మైనార్టీ నాయకులు హెచ్సి ఫారూఖీ, ముస్లిం పెద్దలు పాల్గొన్నారు. రంజాన్ సందర్భంగా మన మదీనా యూత్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ ఇఫ్తార్ విందుకి మరి ఇచ్చేసినటువంటి పెద్దలు నాగిరెడ్డి గారికి, మరో పెద్దలు చేస్తున్నటువంటి మీ పూజలు ఖచ్చితంగా ఈ ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా ఉండాలి. మన పిల్ల పాపలు అందరూ కూడా మంచిగా స్థిరపడాలి. మత సామరస్యానికి క్షేమంగా మన ప్రాంతం ఉండాలని చెప్పేసి ఆ భగవంతుడిలో వేడుకుంటూ ఖచ్చితంగా మనం ఏదైతే ఇక్కడ షాదీఖానా మనం ఆశిస్తున్నామో, గతంలో మేము ఫైల్ మూవ్ చేసాం. అక్కడ 86వ సర్వే నెంబర్లో ఖచ్చితంగా అక్కడ షాదీఖానా ఏర్పాటు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు మాటిస్తున్నాం. ఇదే కాకుండా మనకి కమ్యూనిటీ గారు అడిగారు, దాంట్లో చిన్న ఇష్యూ ఉండి ఖచ్చితంగా అది పరిష్కారం చేసి మనకు అందుబాటులో వచ్చేటట్టు కూడా చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకమారు మీ అందరికీ కూడా మేము ఈద్ ముబారక్ తెలియజేస్తూ, ఎందుకంటే మన ఈ నెలంతా కూడా పూజ చేస్తారు కనుక మనం ఆ భగవంతుడి యొక్క ఆశలు అందరూ ఉండాలని కోరుకుంటూ కమిటీల గురించి కూడా మీకు స్థలాన్ని చూపించడం జరిగింది. కాబట్టి గవర్నమెంట్ పరంగా ఏదున్నా సరే మీరు చూసి దాన్ని ఖచ్చితంగా మా యొక్క ముస్లిం సోదరులకు షాదీఖానా మరియు కమ్యూనిటీలు మాకు ఇప్పించవలసిందిగా మా ముస్లిం సందర్భం కూడా కోరుతూ, ఇప్పుడు మన గాజువాక నియోజకవర్గ ఎమ్మెల్యే గారు మరియు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి పల్లా శ్రీనివాస్ గారిని మా ముస్లిం సందర్భం నుంచి డీలిమిటేషన్ ప్రక్రియ జనాభా తక్కువ ఉన్న రాష్ట్రాలకు తీవ్ర నష్టం కలిగిస్తుందని ఏపీ ప్రజా సంఘాల జేఏసీ అధ్యక్షులు జేటీ రామారావు ఆందోళన వ్యక్తం చేశారు. మద్దిలపాలెం కూడలిలోని తెలుగు తల్లి విగ్రహం వద్ద డీలిమిటేషన్ ప్రక్రియను నిరసిస్తూ ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా జేటీ రామారావు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డీలిమిటేషన్పై తమ స్పష్టమైన వైఖరిని ప్రకటించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ ప్రక్రియ ఏమాత్రం అమోఘమైందని కాదన్నారు. జనాభా ప్రాతిపాదికన నిధులు మంజూరు చేస్తామనడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్రాల నుండి భారీ ఎత్తున ఆదాయం పొందుతున్న కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల నిధుల మంజూరు విషయంలో పక్షపాత వైఖరి అనుసరిస్తోందని మండిపడ్డారు. డీలిమిటేషన్ అనుసరిస్తే తక్కువ జనాభా ఉన్న రాష్ట్రాలు ఆదాయాన్ని భారీగా కోల్పోతాయని చెప్పారు. డీలిమిటేషన్ ప్రక్రియపై రాష్ట్ర కుటుంబ ప్రభుత్వం తన వైఖరి ఏమిటో వెల్లడించాలని జేటీ రామారావు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ ప్రజా సంఘాల జేఏసీ నాయకులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం భారతదేశంలో చేపట్టబోయే డీలిమిటేషన్ ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని చెప్పి మేము ఏపీ ప్రజా సంఘాలు జేఏసీగా విశాఖపట్నం నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. డీలిమిటేషన్ మీద ఈ నెల 22వ తేదీన చెన్నైలో అన్ని రాజకీయ పార్టీలతోనూ భారీ ఒక సభ కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. డీలిమిటేషన్ చేపట్టినట్టయితే
ఆంధ్రప్రదేశ్లో పార్లమెంటు స్థానాలు తగ్గిపోవడం, మా ప్రాధాన్యత ఢిల్లీ స్థాయిలో తగ్గిపోవడం, మాకు సీట్లు లేకపోవడం, ఇప్పటికే మేము జనాభా నియంత్రణ పాటించి సక్రమంగా ఉండి పన్నులు కడుతున్నప్పటికీ కూడా మాకు నిధులు కేటాయించకుండా మా మీద వివక్ష చూపిస్తూ ఢిల్లీ త్రిభాషా విధానాన్ని మా నెత్తినెత్తుతూ హిందీని తప్పనిసరి చేస్తూ వాళ్ళు పాలన చేస్తూ ఉన్నారు. హిందీ ఇక్కడ అమలు చేస్తున్నప్పుడు మరి ఢిల్లీ స్థాయిలో తెలుగు ఎందుకు అమలు చేయడం లేదు? మరి మాకు తెలియని భాష హిందీ ఉండడం కారణంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఉద్యోగాల్లో కానీ ప్రమోషన్లో కానీ మేము నష్టపోతున్నాం. కాబట్టి మాకు ఎటువంటి పరిస్థితుల్లోనూ హిందీ భాష మా నెత్తి మీద రుద్దొద్దనేది మేము కోరుకుంటున్నాము. స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛాంధ్ర సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ కె శివానంద్ పిలుపునిచ్చారు. కేజీహెచ్లో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల వినియోగం వల్ల కలిగిన నష్టాలు తెలిపారు. ప్రతి ఒక్కరూ వస్త్రంతో లేదా నారతో తయారు చేసిన బ్యాగులను మాత్రమే వినియోగించాలని కోరారు. క్యాన్సర్ బారిన పడకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వస్తువుల వినియోగానికి దూరంగా ఉండటమే పరిష్కార మార్గమన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రజలందరూ ముందుకు రావాలని కోరారు. ప్రజల ఈ కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాల్సిన బాధ్యత ఉందన్నారు. ఫలితంగా భవిష్యత్తులో ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించుకోవడం సాధ్యపడుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కేజీహెచ్ వైద్యులు, వైద్య సిబ్బంది, వైద్యేతర సిబ్బంది పాల్గొన్నారు. ప్రతి మూడో శనివారం మనం ఈ కింగ్ జార్జ్ హాస్పిటల్లో మన ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం మన కలెక్టర్ గారు శ్రీ హరేంద్ర ప్రసాద్ గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మన కింగ్ జార్జ్ హాస్పిటల్లో ఈ స్వచ్ఛాంధ్ర అనే కార్యక్రమాన్ని జరుపుకోవడం అనేది జరుగుతుంది. సో ఈ మూడో వారం మనకి నో ప్లాస్టిక్ యూజ్, ఎనీథింగ్ సింగిల్ ప్లాస్టిక్ యూజ్ ఏదున్నా వాటిని విడనాడి దానికి ఆల్టర్నేటివ్గా ప్లాస్టిక్ బదులు క్లాత్ గుడ్డల్ని వాడడం అనేది మంచిదిగా ఈరోజు మనం భావిస్తున్నాం. ఎందుకంటే ప్లాస్టిక్ ఏదైనా అది డిస్ట్రాయ్ అవ్వడానికి చాలా రోజులు పడుతుంది. అదే క్లాత్ అయితే మనకు వేగంగా అది డిస్ట్రాయ్ అయ్యి మన ఎన్విరాన్మెంట్ అంతా బ్రహ్మాండంగా ఉండి మనకు మంచిగా ఉంటుంది. ఈ క్యాన్సర్ వల్ల, ప్లాస్టిక్ వల్ల క్యాన్సర్ రావడానికి కూడా చాలా ఎక్కువ అవకాశం ఉంది. ఈ ప్లాస్టిక్ ఎప్పుడైతే హీట్తో కానీ విపరీతమైన కోల్డ్తో కానీ అది మిక్స్ అయినప్పుడు క్యాన్సర్ కలుగు చేసే వ్యర్థాలన్నీ బయటకు వచ్చి ప్రజలకి క్యాన్సరు, అదర్ జబ్బులు రావడం అనేది జరుగుతుంది. అందువలన ఈసారి మనం ప్రతి డిపార్ట్మెంట్కి నో ప్లాస్టిక్ అనే నినాదంతో ఇప్పుడు మనం ముందుకెళ్తున్నాం. గాజువాకలో పలు ప్రాంతాల్లో గాజువాక ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ చేతుల మీదుగా భూగర్భ విద్యుత్ లైన్ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ మాట్లాడుతూ సుమారు 80 కోట్ల రూపాయలతో 11 కేవీ 33 కేవీ లైన్లతో అండర్ గ్రౌండ్ పనుల కోసం శ్రీకారం చుట్టినట్టు తెలిపారు. గాజువాక నియోజకవర్గంలో ముందుగా తుంగలం, వంటిల్లు జంక్షన్ వద్ద ఈ పనులు ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి పరుగులు పెడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, ఏపీఈపీడీసీఎల్ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. సుమారు 80 కోట్లతో ఏదైతే 11 కేవీ 33 కేవీ లైన్స్ అన్ని కూడా అండర్ గ్రౌండ్ కేబుల్ చేయడానికి కోసం శ్రీకారం చుట్టడం జరిగిందండి. ఈ సందర్భంగా నేను ఏపీపీడీసీఎల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇది తెలుగుదేశం పార్టీ అధికారం, జనసేన, బీజేపీ కూటమి అధికారంలో ఉందంటే అభివృద్ధి ఎప్పుడు కూడా పరుగులు పెడతారనడానికి ఇది ఒక నిదర్శనం. మేము ముందుగా గాజువాక నియోజకవర్గంలో తుంగలో, అలాగే ఈ ప్రాంతం ఎందుకంటే ఆయన 1,30,30,00,000 రూపాయలతో ఇక్కడ ఈ ఐలాండ్ డెవలప్ చేస్తున్నాం కనుక ముందుగా ఇక్కడ ఈ లైన్ని, ఎలక్ట్రికల్ లైన్ని అండర్ గ్రౌండ్ కేబుల్ చేయాలని చెప్పేసి కోరడం అయింది. దాంట్లో భాగంగానే ఈరోజు వచ్చి ఇక్కడ ఈ కొబ్బరికాయ కొట్టడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాను.
విశాఖ సాగర తీరం ప్రాంతంలోని కనీసం సిఆర్జెడ్ నిబంధనలు పాటించకుండా నిర్మించిన అక్రమ కట్టడాలను ఎట్టకేలకు జీవీఎంసీ అధికారులు తొలగింపు చర్యలు చేపట్టారు. సిఆర్జెడ్ నిబంధనలు పాటించని వాటిపై తక్షణమే తగు చర్యలు తీసుకోవాలని తాజాగా హైకోర్టు జిల్లా కలెక్టర్ను ఆదేశించిన నేపథ్యంలో భీమిలి బీచ్లో సిఆర్జెడ్ నిబంధనలకు విరుద్ధంగా కట్టిన అక్రమ కట్టడాలను జీవీఎంసీ అధికారులు పూర్తిగా తొలగింపు చర్యలు ప్రారంభించారు. భీమిలి బీచ్లో సిఆర్జెడ్ నిబంధనలకు విరుద్ధంగా మాజీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి అక్రమంగా నిర్మిస్తున్న కాంక్రీట్ నిర్మాణాలను కూర్చివేయాలని హైకోర్టు ఇప్పటికే ఆదేశించింది. అప్పట్లో టౌన్ ప్లానింగ్ అధికారులు పైన నిర్మాణాలు తొలగించి మమ అనిపించారు. దీంతో హైకోర్టు కాంక్రీట్ నిర్మాణాలు పూర్తిగా తొలగించాలని అధికారులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో టౌన్ ప్లానింగ్ అధికారులు EX200 సామర్థ్యం గల బ్రేకర్ బకెట్ యంత్రాలతో బీచ్లో నిర్మించిన అక్రమ కాంక్రీట్ ప్రహరీని నిర్మాణాలను తొలగిస్తున్నారు. సముద్రం ఒడ్డున సుమారు 15 అడుగుల భూమి లోపల వరకు తవ్వి కాంక్రీట్ నిర్మాణ గోడలను తొలగిస్తున్నారు. బీచ్ సందర్శకులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పూర్వస్థితికి కల్పించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రను జయప్రదం చేయండి అని గ్రీన్ క్లైమేట్ TNGO వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నం కోరారు. ఈ సందర్భంగా 3వ శనివారం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అవగాహన కార్యక్రమం మద్దలపాలెంలో ఉన్న అక్షర ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ప్రిన్సిపల్ సునీత నేతృత్వంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పశుపక్షాదులకు నీరు అందుబాటులో ఉంచిన తర్వాత ఆయన మాట్లాడారు. ఏకో వైజాగ్, స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛ భారత్లు విజయవంతంగా అమలు చేయాలని కోరారు. అలాగే ఈ వేసవి కాలంలో పశుపక్షాదులకు తాగునీరు అందుబాటులో ఉంచాలని కోరారు. విద్యార్థులు అందరూ తమ బాధ్యతగా నీరు రోజు ఏర్పాటు చేయాలన్నారు. వేసవిలో తినే దేశీయ పండ్ల గింజలు ఆరబెట్టాలని, వేసవికాలం తర్వాత వాటిని కొండల మీద తీర ప్రాంతంలో వేసి సామాజిక వనాలు పెంచాలని కోరారు. వంటింటి వ్యర్థాలను ఎరువుగా తయారు చేసి తమ ఇంటి వద్ద కూరగాయలు, ఆకుకూరలు పండించుకోవాలన్నారు. ఏయూ సోషల్ వర్క్ విద్యార్థిని కేదశ్రీ మాట్లాడుతూ భూమి మీద జీవించే సమస్త జీవులకు మనం నీరు అందుబాటులో ఉంచాలని కోరారు. ప్రిన్సిపల్ సునీత మాట్లాడుతూ తమ విద్యార్థులు చాలా మంది ఇప్పటికే మట్టి పాత్రలలో నీరు ఏర్పాటు చేశారన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రను జయప్రదం చేయాలని కోరుతున్నాం. ఏదైతే ప్రతి 3వ శనివారం రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తుంది, ఇందులో భాగంగా విద్యార్థుల అవగాహన కలగాలని అందుకని మేము కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. అలాగే స్వచ్ఛ భారత్ ఏకో వైజాగ్ను జయప్రదం చేసేందుకు ప్రతి విద్యార్థి కృషి చేయాలని కోరుతున్నాం. ఈ వేసవిలో పక్షుల కోసం నీళ్లు ఏర్పాటు చేయాలని, అలాగే వేసవిలో వచ్చే పండ్లను ఏవైతే ఆరగిస్తామో వాటి తాలూకా విత్తనాలను దాచి తర్వాత సీడ్ బాల్స్గా తయారు చేసి కొండల మీద వేయాలని, ప్రతి ఒక్కరూ తమ ఇంటి వద్ద కూరగాయ వ్యర్థాలను ఎరువుగా తయారు చేసుకోవాలని, ఎవరింటి వద్ద వాళ్లే కూరగాయలు పండించుకొని ప్రకృతి ఆధారంగా హాయిగా జీవించాలని కోరుతున్నాము. మన పర్యావరణాన్ని కాపాడుకోవడం మనదే బాధ్యత. సో ఎప్పుడు మనము మన పరిసరాలను చాలా నీట్గా శుభ్రంగా పెట్టుకోవాలి. ఇంకా చెట్లని కాపాడుకుందాం. ఎవరైనా చెట్లు నరుకుతూ ఉంటే వాళ్ళకి మీరు చెప్పాల్సిన రీతిలో చెప్పేసి యాక్షన్ కూడా తీసుకోవాల్సిన విధంగా మీరు తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి తెలియాలి ఆక్సిజన్ లెవెల్స్ ఎంత ఇంపార్టెన్స్ మనిషికి అని చెప్పేసి. అలాగే మనకి వేసవిలో చాలా రకాల పళ్ళు తింటూ ఉంటాము. ఆ పళ్ళు ఒక సీడ్స్ కానీ ఏమైనా ఉన్నవి కూడా సీడ్ బాల్స్గా చేసేసి సింహాచలం కొండల్లో ఇలా మనం ఒకేసారి త్రో చేస్తే అవి మళ్ళీ చెట్లుగా మనకి రేపు భవిష్యత్తుకి పనికొస్తూ ఉంటాయి. ప్రతి 3వ శనివారం ప్రతి ఒక్కరు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రోగ్రాం నిర్వహించాలని కోరుకుంటున్నాను. ఈరోజు మన గ్రామ పరువు కానీ మన ఇంటి పరువు కానీ నిలబెట్టుకోవడానికి కోసం పెంచుకోవడం కోసం మనం చాలా కష్టపడుతున్నాం. అదే గ్రామం మన చుట్టుపక్కల ప్రదేశాలన్నీ నీట్గా శుభ్రంగా ఉంచుకోవడం వల్ల ఆ పరువు మరింత రెట్టింపు అవుతుంది అని చెప్పి మనం గ్రహించాలి. ప్రతి ఒక్కరు ఈ ప్రదేశాలు మన చుట్టూ ఉన్న ప్రదేశాలు మన రోజువారీ తిరుగుతున్న ప్రదేశాలన్నీ క్లీన్గా శుభ్రంగా ఉంచుకోవడం వల్ల అదంతా మన బాధ్యత. ఆ బాధ్యత మన అందరం గుర్తించాలి. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో కొండపైన గల గంగధార వద్ద సీతారామస్వామి వారి శ్రీ పుష్పయాగం కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. అర్చకులు శ్రీ సీతారామస్వామి వారి దేవాలయమునందు కళ్యాణ ఉత్సవంలో భాగంగా శనివారం సాయంత్రం శ్రీ సీతారామస్వామి వారి పుష్పయాగం కార్యక్రమం నిర్వహించారు. వాటితోటి ఇది ప్రాయశ్చిత్త కార్యక్రమంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని స్వామివారి అనుగ్రహం వలన లోకమంతా సుభిక్షంగా సస్యశ్యామలంగా ఉండాలి అని
నిజానికి లోకానికి అంతటికీ తెలిసేటటువంటి రామ కళ్యాణం ముందు జరగబోయింది. కానీ ఈ కృతయుగంలో వేయించేసినటువంటి స్వామి యొక్క అనుబంధం వలన ఇక్కడ ఉండేటువంటి రాముల వారు 1 నెలల ముందే కళ్యాణాన్ని జరిపించుకున్నారు కదా. ఇది విశేషం. అంటే కళ్యాణం వస్తోంది, చైత్రమాసం వస్తోంది అనేటువంటి దానికి సూచికగా ఇక్కడ కళ్యాణాన్ని జరిపించుకునే ముందు లోకమంతా దానికి సన్నద్ధం కావాలి అని స్వామి అనుగ్రహానికి పాత్రం కావడం కోసమని ఇప్పుడు పాత్రలు కావాలి అని మనందరినీ ఉద్యుక్తులు చేయడం కోసమని ఈ కళ్యాణాన్ని జరిపించుకున్నాం. ఈ అనుచానంగా వస్తున్నటువంటిది బహుశా లాంగూర నృసింహ దేవ వర్మ భానుదేవుడి యొక్క యువరాజ్య పట్టాభిషేకం, ఆయన అంతిమయాత్ర పట్టాభిషేకం ఫాల్గుణ మాసంలో జరిగి ఉంటుంది. వేసవిలో పక్షులకు నీరు పెట్టండి అని వ్యూస్ ఎన్జీఓ కోఆర్డినేటర్ జె రాజేశ్వరి కోరారు. ఈ సందర్భంగా ఉదయం శివాజీపాలెంలోని జీవీఎంసీ ప్రాథమిక పాఠశాలలో వ్యూస్ ఎన్జీఓస్ ఆస్ట్రేలియన్ కాన్సులేట్ నేతృత్వంలో క్లైమేట్ చేంజ్ ఫర్ యూత్ యాక్షన్ ప్రోగ్రాంలో భాగంగా విద్యార్థుల చేత మట్టి పాత్రలో నీరు అందుబాటులో ఉంచిన తర్వాత ఆమె మాట్లాడారు. ఈ వేసవి కాలంలో నీరు అందుబాటులో లేక ఏ జీవి మృతి చెందరాదన్నారు. విద్యార్థులు అందరూ తమ బాధ్యతగా నీరు రోజు ఏర్పాటు చేయాలని కోరారు. ఉపాధ్యాయులు ఉమాగాంధీ మాట్లాడుతూ వేసవిలో తినే దేశీయ పండ్లు గింజలు ఆరబెట్టాలని, వేసవికాలం తర్వాత వాటిని కొండల మీద తీర ప్రాంతాల్లో మైదాన ప్రాంతాల్లో చల్లాలని కోరారు. వంటింటి వ్యర్థాలను ఎరువుగా తయారు చేసి తమ ఇంటి వద్ద కూరగాయలు ఆకుకూరలు పండించుకోవాలని సూచించారు. జీవీఎంసీ ఎకో వైజాగ్ను జయప్రదం చేయాలని కోరారు. క్లీన్ అండ్ గ్రీన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఇటువంటి గొప్ప కార్యక్రమాలన్నీ కూడా మా పాఠశాలలో ఏర్పాటు చేయడం చాలా మంచి విషయం. ఎందుకంటే ఇప్పుడు వస్తుంది వేసవి కాలం, ఎక్కడ చూసినా నీళ్ళు అనేది ఉండవు. అయినప్పుడు చిన్న చిన్న పక్షులు మన తోట ఇళ్ళ చుట్టూ కూడా దూరం అయిపోతూ ఉంటాయి. వాటిని మనం కాపాడుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ప్రత్యేకించి పిచ్చుకల వల్ల ఎంతో ఉపయోగం ఉంది, అది అందరికీ తెలిసిందే. అంటే విత్తనాలు ఒక చోటు నుంచి ఇంకో చోటికి అవి చేరవేస్తూ ఉంటాయి, మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని పరిరక్షిస్తూ ఉంటాయి. ప్రకృతి అందంగా ఉంది అంటే వాటి వల్లే మనం చెప్పవచ్చు. మరి ఇలాంటి జీవావరణాన్ని, ఇలాంటి చిన్న చిన్న పక్షుల్ని మనం రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. వాటిని మనం రక్షించుకోవడం అంటే మన పెద్ద పని ఏం చేయనక్కర్లేదు. మన ప్రతి ఇళ్లలో కూడా చిన్న చిన్న దోశల్లో నీళ్ళు ఉన్నట్టుగా చిన్న మట్టి పాత్రలు పెట్టి దాంట్లో నీళ్లు పోసి ఉంచడం ప్రతి ఒక్కరి కర్తవ్యం. ఎందుకంటే వాటిని మనం రక్షించుకోవాలి. నీళ్లు లేకపోతే అవి చచ్చిపోతాయి. ఒక్కసారి వాటిని మన ఇంటికి దూరం చేసుకున్నాము అంటే మనకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ పక్షులు లేకపోతే మన జీవబంధమే లేదు, కాలుష్యం పెరిగిపోతుంది. ఈ సెల్ టవర్ల వల్ల కూడా అవి మనకి చాలా దూరం అయిపోతున్నాయి. వాటిని మనం రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. ప్రతి ఇళ్లలో కూడా ఈ చక్కని మట్టి పాత్రల్లో నీళ్లు పోసి ఉంచండి, వాటిని మనం సంరక్షించుకోండి. శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామివారి దేవస్థానంలో సింహాచలంలో స్వామివారి స్వర్ణ పుష్పార్చన అంగరంగ వైభవంగా జరిగింది. ఆలయ వైదిక సిబ్బంది, ఆలయ అధికారుల ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా శ్రీ స్వామివారికి 108 బంగారు సంపెంగలతో అత్యంత వైభవంగా స్వర్ణ పుష్పార్చన నిర్వహించారు. స్వర్ణ పుష్పార్చనలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దేవస్థాన వేద పండితులు వేద మంత్రాల నాదస్వర మంగళ వాయిద్యాలతో శాస్త్రోక్తంగా స్వర్ణ పుష్పార్చన వైభవంగా నిర్వహించారు. అర్చకులు వేకోజామున స్వామిని సుప్రభాత సేవతో మేల్కొల్పి ప్రాంతకాల పూజలు సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారిని సర్వాంగ సుందరంగా అలంకరించి ఆలయ కళ్యాణ మండపంలో వేదికపై అధిష్ఠింపచేసి వేద మంత్రాలు నాదస్వర మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామివారి స్వర్ణ పుష్పార్చన సేవ వైభవంగా నిర్వహించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉండవల్లి ముఖ్యమంత్రి నివాసంలో ఘనంగా జరిగిన పొట్టి శ్రీరాములు వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని పొట్టి శ్రీరాములకు నివాళి అర్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారాయణ. ఉత్తర నియోజకవర్గం 44వ వార్డులో మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన స్థానిక ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. పేదల పక్షపాతి ఎన్టీ రామారావు అని ప్రశంస.
గాజువాక కణసి రోడ్డు మదీనా మసీదులో మదీనా యూత్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన ఇఫ్తార్ విందు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్. రాష్ట్రంలో చంద్రబాబు పాలన అభివృద్ధి పనులపై ప్రశంసల జల్లు కురిపించిన మాజీ ఎమ్మెల్యే టీడీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గండి బాబ్జీ. జగన్ పాలనలో రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు నాశనం అయ్యాయని విమర్శ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూ ఉండండి వి డిజిటల్ న్యూస్. నమస్తే.